యూనిట్ 3 ఫస్ట్ టాపిక్ ఆర్డిఎఫ్ అంటే రిసోర్స్ డిస్క్రిప్షన్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ అదేంద్ర అంటే రిసోర్స్ డిస్క్రిప్షన్ ఫ్రేమ్వర్క్ అనేది W3C ఇచ్చింది మనకి. W3C అంటే ఏంది? వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం. అది ఎందుకు ఇచ్చింది అంటే ఫస్ట్ నువ్వు ఎందుకు ఇచ్చింది తెలుసుకోవాలి. ఇట్ ఈస్ డిజైన్ టు ప్రివెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రీసోర్సెస్ ఇన్ ద వెబ్. ఓకేనా, ఇట్ ఈస్ డిజైన్ టు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రీసోర్సెస్ ఇన్ ద వెబ్. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఏం లేదురా, నీకు వెబ్లో ఉన్న రీసోర్సెస్ అన్నిటినీ నీకు ప్రజెంట్ చేయడానికి దీన్ని డిజైన్ చేసారు. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ సెమాంటిక్ వెబ్ బై ఎనేబులింగ్ డేటా టు బి షేర్డ్, రీయూజ్డ్ అక్రాస్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజెస్, కమ్యూనికేషన్స్. నువ్వు అప్లికేషన్స్లో కానీ ఎంటర్ప్రైజెస్లో కానీ కమ్యూనికేషన్స్లో కానీ వీటన్నిటిలలో నువ్వు డేటానే షేర్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, నీకు సెమాంటిక్ వెబ్లు ఇవన్నీ చేసుకోవచ్చు కదా. దీనికి సెమాంటిక్ వెబ్ నీకు రావాలంటే దానికి బేసిక్ ఫౌండేషన్ ఆర్డిఎఫ్, రిసోర్స్ డిస్క్రిప్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, అలాగే ట్రెడిషనల్ డేటా మోడల్స్ లైక్ టేబుల్స్ వేస్తాడు. ఇందులో ఏమవుతుంది అంటే గ్రాఫ్ ఆఫ్ త్రిబుల్స్ అనేది జరుగుతుంది. అదేందో మనం తర్వాత చూద్దాం. మేకింగ్ ఇట్ ఫ్లెక్సిబుల్, ఎక్స్టెన్సిబుల్ అండ్ మెషిన్ రీడబుల్. పర్పస్ ఆఫ్ ఆర్డిఎఫ్ ఏంది? ఇట్ టు డిస్క్రైబ్ రీసోర్సెస్ని డిస్క్రైబ్ చేయడం, లైక్ వెబ్ పేజెస్, పీపుల్, ప్రోడక్ట్స్, అన్ని రీసోర్సెస్. టు ప్రజెంట్ మెటాడేటా ఏంటంటే డేటా అబౌట్ డేటా, ఒక డేటా గురించి ఉన్న డేటాని మెటాడేటా అంటారు. నెక్స్ట్ టు ప్రొవైడ్ అ స్టాండర్డ్ మోడల్ ఫర్ డేటా ఇంటర్చేంజ్ ఆన్ ద వెబ్ మీద నీకు డేటా ఇంటర్చేంజ్ జరగడానికి స్టాండర్డ్ మోడల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాం దానికోసం. నెక్స్ట్ టు ఎనేబుల్ సెమాంటిక్ లింకింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా చేయడానికి కూడా నీకు ఆర్డిఎఫ్ అనేది యూజ్ చేస్తాం. సెమాంటిక్ లింకింగ్ అంటే నీకు తెలుసు కదా, స్ట్రక్చర్గా చేయడం డేటాని, డిస్ట్రిబ్యూటెడ్ డేటాని ప్రాపర్గా ఒక స్ట్రక్చర్గా చూపెట్టడం, రిప్రజెంట్ చేయడం. ఆర్డిఎఫ్ రిప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రిపుల్స్లా నీకు రిప్రజెంట్ చేస్తుంది. ట్రిపుల్స్ అంటే ఏంది? SPO, సబ్జెక్ట్, ప్రెడికేట్, ఆబ్జెక్ట్. ఇదంతా ఇంగ్లీష్లో కూడా చదివినాం, మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. బాబ్ నోస్ అలిస్ ఎగ్జాంపుల్. ఇది బాబ్ నోస్ అలిస్ అంటే ఏంది? ఇది సబ్జెక్ట్, ప్రెడికేట్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంద్రా అంటే రీసోర్స్ బీయింగ్ డిస్క్రైబ్. ప్రెడికేట్ ఏంది? ప్రాపర్టీ ఆర్ రిలేషన్షిప్. నోస్ అంటే సోషల్ రిలేషన్షిప్. ఆబ్జెక్ట్ ఏంది? వాల్యూ ఆర్ అనదర్ రీసోర్స్. ఓకేనా, అలిస్ అనేది వాల్యూ కావచ్చు, రీసోర్సెస్ కావచ్చు. ఓకే, ఫీచర్స్ ఆఫ్ ఆర్డిఎఫ్ ఏంది? ఫస్ట్ ట్రిపుల్ బేస్డ్ మోడల్ గ్రాఫ్ అంటే డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ SPO ఫార్మాట్. SPO ఫార్మాట్ అంటే మనకు తెలుసు, సబ్జెక్ట్, ప్రెడికేట్, ఆబ్జెక్ట్ ఫార్మాట్. కెన్ బి విజువలైజ్డ్ యాజ్ డైరెక్టెడ్ లేబుల్డ్ గ్రాఫ్స్ లాగా నువ్వు విజువలైజ్ చేసుకోవచ్చు. డైరెక్టెడ్ లేబుల్ గ్రాఫ్స్ అంటే ఏంది? ఆ గ్రాఫ్ విత్ డైరెక్షన్, లేబుల్స్ ఆర్ నేమ్స్. నీకు లేబుల్డ్గా డేటా ఉన్న అట్లున్న గ్రాఫ్స్ లాగా నువ్వు విజువలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా నువ్వు సెమాంటిక్ వెబ్లో మాడ్యూల్ చేస్తావు, డైరెక్టెడ్ చేస్తావు కదా మొత్తం, అంటే లేబులింగ్ చేస్తావు కదా, స్ట్రక్చర్ చేస్తావు కదా, అదే ఇక్కడ. ఓకే, ఎనేబుల్ సెమాంటిక్ లింకింగ్ ఆఫ్ రీసోర్సెస్ తెలుసు మనకి పాయింట్. నెక్స్ట్ URI బేస్డ్ ఐడెంటిఫికేషన్. సినిమా గుర్తుంది కదా, సినిమా గుర్తుంచుకో. URI బేస్డ్ ఐడెంటిఫికేషన్. ఆల్ రీసోర్సెస్, ప్రాపర్టీస్, వాల్యూస్ ఆర్ ఐడెంటిఫైడ్ యూజింగ్ యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ అంటే ఏంది? ఇట్ హ్యాస్ టూ థింగ్స్, URL ఆర్ URN. ఇవి ఏంటంటే బేసిక్గా నీకు ఒక వెబ్సైట్కి నువ్వు ఒక లింక్ క్లిక్ చేస్తావు చూడు, పైన మొత్తం అడ్రస్ ఉంటుంది, దాన్ని URL అంటారు. ప్రతి ఒక్క దానికి ఒక యూనిఫామ్ రీసోర్స్, యూనిక్ నెంబర్, ఒక యూనిక్ ఫార్మాట్ అనేది ఉంటుంది, దాన్ని URI అంటారు. ఓకేనా, దాని ఒక్కదాన్ని బట్టి నువ్వు ఐడెంటిఫై చేసేయచ్చు నీ రీసోర్సెస్ కానీ, ప్రాపర్టీని కానీ, వాల్యూస్ని కానీ. నెక్స్ట్ ఎన్ష్యూర్స్ గ్లోబల్ యూనిక్నెస్ అండ్ ఇంటరాపరబిలిటీ. గ్లోబల్ యూనిక్నెస్ ఉంటుంది, ఇంటరాపరబిలిటీ ఉండేటట్టు చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీలో ఏమవుతుంది? ఆర్డిఎఫ్ సపోర్ట్ స్కీమా ఎవల్యూషన్ వితౌట్ బ్రేకింగ్ ఎగ్జిస్టింగ్ డేటాని బ్రేక్ చేయకుండా ఆర్డిఎఫ్ ఏం చేస్తుంది అంటే స్కీమా ఎవల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. స్కీమా ఎవల్యూషన్ అంటే ఏంది? స్కీమా ఎవల్యూషన్ అంటే ఏం లేదు బ్రో, నీకు ప్రాపర్గా నీకు అన్ని స్ట్రక్చర్ కావడానికి ఒక ప్లాన్ అనమాట, అదే స్కీమా అంటారు. నెక్స్ట్ న్యూ ప్రాపర్టీస్ అండ్ రీసోర్సెస్ కెన్ బి యాడెడ్ డైనమికల్గా న్యూ ప్రాపర్టీస్, రిసోర్సెస్ అవన్నీ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటరాపరబిలిటీ అంటే ఆర్డిఎఫ్ ఇస్ ప్లాట్ఫామ్ అండ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. ఓకే, ఎనేబుల్స్ డిఫరెంట్ సిస్టమ్స్ టు షేర్ అండ్ ఇంటిగ్రేట్ డేటా సీమ్లెస్లీ. డిఫరెంట్ సిస్టమ్స్ని షేర్ చేసుకోవచ్చు, ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు డేటాని. అంటే ఎగ్జాంపుల్, నువ్వు నీ ఫ్రెండ్ ఫోన్ ఉంది, రెండిట్లకి వెళ్ళి ఫోటోలు పంపించుకుంటారు, డేటాని ఇంటిగ్రేట్ చేసుకుంటారు, సీమ్లెస్గా షేర్ చేసుకుంటారు. ఓకేనా, అదే ఇంటరాపరబిలిటీ. నెక్స్ట్ చూద్దాం. ఫార్మల్ సెమాంటిక్స్ అంటే ఏంది? ఇట్ హ్యాస్ వెల్ డిఫైన్డ్ మోడల్ థియరిటిక్ సెమాంటిక్స్ అంటే ఏం లేదు బ్రో, నువ్వు లింగ్విస్టిక్ ఎక్స్ప్లెనేషన్స్ని నువ్వు అనలైజ్ చేయడం, వాటినే మోడల్ సెమాంటిక్స్ అంటారు, మోడల్ థియరిటిక్ సెమాంటిక్స్. ఆ మోడల్ థియరిటిక్స్ ఏవైతే ఉన్నాయో సెమాంటిక్స్, లింగ్విస్టిక్ని ప్రాపర్గా ఏమంటారు అనలైజ్ చేయడానికి, అవి వెల్ డిఫైన్డ్ ఉంటే ఏమవుతుంది, నీకు ఈజీగా అనలైజ్ చేసేసి నీకు ఎక్స్ప్రెషన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇస్తుంది. సో స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్
స్ట్రక్చర్, వొకాబులరీ కూడా ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. అలౌస్ మెషిన్స్ టు ఇన్ఫర్ రిలేషన్షిప్స్ జస్ట్ నాట్ జస్ట్ స్టోర్ డేటా. నువ్వు డేటాను స్టోర్ చేయడమే కాదు, నీకు ఇన్ఫర్ కూడా చేసుకోవచ్చు, అంటే డిడక్ట్ కూడా చేసుకోవచ్చు రిలేషన్షిప్స్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హ్యూమన్ ఉన్నాడు, హ్యూమన్ ఈజ్ అ స్టూడెంట్. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టూడెంట్ అనేటోడు హ్యూమన్, ఓకేనా? ఆ స్టూడెంట్ ఈజ్ అ హ్యూమన్, ఓకే. అదే రాహుల్ ఈజ్ అ స్టూడెంట్. ఇప్పుడు ఏమవుతుంది? రాహుల్ ఈజ్ అ స్టూడెంట్ ఈజ్ అ హ్యూమన్, సో రాహుల్ ఈజ్ ఆల్సో హ్యూమన్. ఇట్లా డిడక్షన్ చేసుకుంటాం, ఇన్ఫర్ చేసుకోవచ్చు అట్లా. నెక్స్ట్, సపోర్ట్ ఫర్ ఇన్ఫరెన్స్ అండ్ రీజనింగ్ కంబైన్డ్ విత్ ఆర్డిఎఫ్ స్కీమా ఆర్ ఔల్స్ వెబ్ ఆంటాలజీ లాంగ్వేజెస్. ఆర్డిఎఫ్ సపోర్ట్స్ లోకల్ రీజనింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ రెండింటితో కంబైన్ చేసినప్పుడు, ఈ రెండు ప్రోటోకాల్స్తోని. నెక్స్ట్, ఎనేబుల్స్ ఆటోమేటిక్ క్లాసిఫికేషన్ అవుతుంది. ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా చేసేందుకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, అప్లికేషన్స్ ఏంది? సెమాంటిక్ సెర్చ్ చేసుకోవచ్చు, డేటా ఇంటిగ్రేషన్ అక్రాస్ ప్లాట్ఫామ్స్, మెటా డేటా స్టోరేజ్, డిజిటల్ లైబ్రరీస్. మెటా డేటా అంటే చెప్పిన డేటా ఆఫ్ డేటా, అదే స్టోరేజ్ చేసుకుంటాం, అంటే డిజిటల్ లైబ్రరీస్ లాగా. బయో ఇన్ఫర్మేటిక్స్, ఈ లెర్నింగ్ ఇవన్నిట్లో చేయొచ్చు, ఓకే. నెక్స్ట్, క్యాప్చరింగ్ నాలెడ్జ్ విత్ ఆర్డిఎఫ్. క్యాప్చరింగ్ నాలెడ్జ్ విత్ ఆర్డిఎఫ్ అంటే ఏంది? క్యాప్చరింగ్ నాలెడ్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ గోల్స్ ఆఫ్ సెమాంటిక్ వెబ్. క్యాప్చరింగ్ నాలెడ్జ్ ఏంటంటే వన్ ఆఫ్ ద కోర్ గోల్స్ ఆఫ్ సెమాంటిక్ వెబ్ అనమాట. ఆర్డిఎఫ్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డూయింగ్ సో. నీకు ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డూయింగ్ సో ఏంది ఫర్ సెమాంటిక్ వెబ్? క్యాప్చరింగ్ నాలెడ్జ్. సెమాంటిక్ వెబ్ ఎందుకు వాడతారా అంటే, నువ్వు ఇదంతా అసలు నేను ఏం చెప్తున్నా నాకే అర్థమవుతుంది, సింపుల్గా చెప్తా, ఓకేనా? సెమాంటిక్ వెబ్ వాడుతున్నావు, ఎందుకు వాడుతున్నావు? దాని గోల్ ఏంద్రా అంటే ఫర్ క్యాప్చరింగ్ నాలెడ్జ్. నీకు నాలెడ్జ్ని క్యాప్చర్ చేయాలి, దానికోసం ఆర్డిఎఫ్ అనేది ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్, ఒక ఫౌండేషన్ లాగా. నెక్స్ట్, ఆర్డిఎఫ్ అలౌస్ నాలెడ్జ్ అబౌట్ రీసోర్సెస్ గురించి నాలెడ్జ్ ఇస్తారు, లైక్ పీపుల్, డాక్యుమెంట్స్, ప్లేసెస్ ఎట్సెట్రా, టు బి ఎక్స్ప్రెస్డ్, షేర్డ్ అండ్ రీయూస్డ్ ఇన్ అ స్ట్రక్చర్డ్ మెషిన్ అండర్స్టాండబుల్ వే, ఓకేనా? సింపుల్, నీకు చెప్పిన ఆల్రెడీ. ఆ రీసోర్సెస్ని, ఆ నాలెడ్జ్ని తీసుకొని ఇస్తుంది రీసోర్సెస్ గురించి. అప్పుడు ఏం చేస్తుంది? ఆ తీసుకున్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, అంటే చూపెట్టచ్చు, షేర్ చేసుకోవచ్చు, దాన్నే వాడుకోవచ్చు, రీయూజ్ చేయొచ్చు. కానీ ఎట్లా చేయాలి? ఒక స్ట్రక్చర్లో చేయాలి, ఒక మెషిన్కి అర్థమయ్యే విధంగా చేయాలి, అది, ఓకే. మీనింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏం లేదురా. నాలెడ్జ్ రిఫర్స్ టు 4 పాయింట్స్. ఆ 4 పాయింట్స్ ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దే ప్రాపర్టీస్, రిలేషన్షిప్స్ బిట్వీన్ రీసోర్సెస్, క్లాసిఫికేషన్స్, హైరార్కీస్ అండ్ సెమాంటిక్స్. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏంది? రీజనింగ్ని ఎనేబుల్ చేయాలి, డిస్కవరీని, ఆటోమేషన్, ఇవన్నీ ఎనేబుల్ చేసే ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఉంటేనే నాలెడ్జ్ అవుతుంది, ఓకే. నెక్స్ట్, ఆర్డిఎఫ్ క్యాప్చర్స్ నాలెడ్జ్ బై మోడలింగ్ ఇట్ as ట్రిబుల్స్. తెలుసు. స్టెప్స్ అండ్ కన్సిడరేషన్ ఫర్ క్యాప్చరింగ్ విత్ ఆర్డిఎఫ్. ఫస్ట్ స్టెప్, ఐడెంటిఫై రీసోర్సెస్. డిటర్మైన్ రీసోర్సెస్ యూ వాంట్ రిప్రజెంట్. నువ్వు రిప్రజెంట్ చేయాలనుకున్న రీసోర్సెస్ని నువ్వు డిటర్మైన్ చేయి, ఓకేనా? దాని తర్వాత రీసోర్సెస్ క్యాన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్, కాన్సెప్ట్స్, ఈవెంట్స్. తెలుసు మనకు అది. అసైన్ యూఆర్ఐస్. ఈచ్ రీసోర్స్కి ఒక యూఆర్ఐ ఉండాలి. యూఆర్ఐ ఇస్ గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్. డిఫైన్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేయి. ఐడెంటిఫై ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్ దట్ డిస్క్రైబ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ రీసోర్సెస్. ఏం లేదు బ్రో, నీకు కొన్ని ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకు? సింపుల్గా చెప్తారా, కొన్ని రీసోర్సెస్ ఉన్నాయి, ఓకే. ఏ రీసోర్స్ ఉంది, బి రీసోర్స్ ఉంది. ఇవి రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని డిస్క్రైబ్ చేసే కొన్ని ఐడెంటిఫైయర్స్ లేకపోతే యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్స్ని ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, ప్రాపర్టీస్ డిఫైన్ ప్రెడికేట్స్ ఇన్ ఆర్డిఎఫ్ ట్రిపుల్స్. ఆర్డిఎఫ్ ట్రిపుల్స్లో ఉన్న ప్రెడికేట్స్ని డిఫైన్ చేయాలి, ప్రాపర్టీస్, ఓకేనా? అండ్ రిప్రజెంట్ కనెక్షన్స్ బిట్వీన్ రీసోర్సెస్. ఆర్డిఎఫ్ ట్రిపుల్స్లో ఉన్న ప్రెడికేట్స్ని ఇంకా ఇన్ ఆర్డిఎఫ్ ట్రిపుల్స్ అండ్ రిప్రజెంట్ ప్రాపర్టీస్ డిఫైన్ చేసి ప్రెడికేట్స్ని, దాని తర్వాత ఏం చేయాలి? కనెక్షన్స్ బిట్వీన్ రీసోర్సెస్ని రిప్రజెంట్ చేయాలి, అదే డిఫైన్ ప్రాపర్టీస్, ఓకేనా? నెక్స్ట్, చెప్పిన చూడు ఇక్కడ ప్రాపర్టీస్ని డిఫైన్ చేయాలి, అది. నెక్స్ట్, క్రియేట్ ఆర్డిఎఫ్ ట్రిపుల్స్. ఎక్స్ప్రెస్ నాలెడ్జ్ యూజింగ్ ఆర్డిఎఫ్ ట్రిపుల్స్ కన్సిస్టింగ్ ఏ సబ్జెక్ట్, ప్రెడికేట్, ఆబ్జెక్ట్ స్టేట్మెంట్స్. ఈచ్ ట్రిపుల్ క్యాప్చర్స్ అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రీసోర్స్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్. ట్రిపుల్ ఏమవుతుందంటే దాని రీసోర్స్ ఇంకా దాని రిలేషన్షిప్ దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తుంది. యూజ్ ఎన్లిస్టింగ్ ఎగ్జిస్టింగ్ వొకాబులరీస్ ఆర్ ఆంటాలజీస్.
leverage existing RDF vocabulary or ontologies to describe common concepts or relationships. vocabularies అంటే తెలుసు, ontologies అన్నా కూడా అంతే, స్ట్రక్చర్స్, ఇవేమో వర్డ్స్, మీనింగ్స్, అవన్నీ ఇవి బేసిక్, ఇవన్నీ సెమాంటిక్స్. ఈ సెమాంటిక్స్ని యూజ్ చేసి ఏం చేయాలంటే నువ్వు ఆర్డిఎఫ్ని కామన్ కాన్సెప్ట్స్, రిలేషన్షిప్స్, వీటన్నిటిని నువ్వు డిస్క్రైబ్ చేయాలి. ఓకే, దిస్ ఎన్హాన్సెస్ ఇంటరాపరబిలిటీ అండ్ ప్రమోట్స్ రీయూజబిలిటీ. ఇది ఆల్రెడీ సెమాంటిక్ వెబ్లో మనం చదువుకున్నాం. నెక్స్ట్, డిఫైన్ కస్టమ్ ఆంటాలజీస్. ఒకవేళ నీకేమైనా కస్టమ్ ఆంటాలజీస్ క్రియేట్ చేయాలనిపిస్తే అవి టు డిఫైన్ డొమైన్ స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ రిలేషన్షిప్స్ యూ కెన్ డూ దట్. ఓకేనా, ఈ ఈ నువ్వు ఆ డెవలప్మెంట్ ఆంటాలజీని, కస్టమ్ ఆంటాలజీ డెవలప్మెంట్ చేయడానికి ఏం వాడతావు? ఆర్డిఎఫ్ఎస్ అండ్ ఔల్స్ని వాడతావు. వెబ్ ఆంటాలజీ లాంగ్వేజ్ని, ఆర్డిఎఫ్ఎస్ని, స్కీమాని, వీటన్నిటిని వాడతావు ఆంటాలజీ డెవలప్మెంట్కి. అసలు ఎందుకు చేస్తావు నువ్వు? ఒకవేళ నీకు నీడ్ ఎందుకు వస్తుందిరా అంటే నీకు కస్టమ్ టు డిఫైన్ డొమైన్ స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ రిలేషన్షిప్స్. అది. నెక్స్ట్, లింక్ టు ఎక్స్టర్నల్ డేటా. లింక్ టు ఎక్స్టర్నల్ డేటా అంటే ఎంబ్రేస్ ద లింక్డ్ డేటా ప్రిన్సిపల్స్ బై లింకింగ్ ఎక్స్టర్నల్ డేటా సెట్స్ అండ్ రీసోర్సెస్. ఇక్కడ ఏం లేదు బ్రో, ఎంబ్రేస్ ద లింక్డ్ డేటా. లింక్డ్ డేటాని నువ్వు ఏం చేసుకుంటావు? ఎంబ్రేస్ చేయాలి. ఎందుకురా అంటే ఎట్లా చేస్తావురా అంటే బై ఎక్స్టెండింగ్ ఎక్స్టర్నల్ డేటా సెట్స్ అండ్ రీసోర్సెస్. ఎక్స్టర్నల్ డేటా సెట్స్ ఉన్నాయి కొన్ని, ఓకేనా? ఆ ఎక్స్టర్నల్ డేటా సెట్స్ని, వాటి రీసోర్సెస్ని, అవన్నిటిని నువ్వు లింక్ చేసినావు అనుకో, నీకు లింక్డ్ డేటాని ఎంబ్రేస్ చేసుకున్నట్లు లెక్క. ఓకేనా, అది. నెక్స్ట్, డాక్యుమెంట్ అండ్ వర్షన్. డాక్యుమెంట్ అండ్ వర్షన్ ఏంది? డాక్యుమెంట్ యువర్ ఆర్డిఎఫ్ స్కీమా, ఆంటాలజీ అండ్ డేటా. ఓకేనా. నెక్స్ట్, కీప్ ట్రాక్ ఆఫ్ వర్షన్స్ టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ అండ్ ప్రొవైడ్ డాక్యుమెంట్ ఫర్ అదర్స్ హూ మే యూజ్ ఆర్ ఎక్స్టెండ్ యువర్ నాలెడ్జ్ బేస్. నీకు ఎవరన్నా యూజ్ కావాలంటే, లేకపోతే నాలెడ్జ్ బేస్ని ఎక్స్టెండ్ చేస్తా అంటే వాళ్ళకి పాస్ చేయి. దేన్ని ఆర్డిఎఫ్ డాక్యుమెంట్స్ని, వర్షన్స్ని. ఫస్ట్ నువ్వు వర్షన్ని ట్రాక్లో పెట్టుకో. ఎందుకు? ఒకవేళ ఏమైనా అప్డేట్స్ వస్తే నువ్వు వర్షన్కి నెక్స్ట్ వర్షన్ ఇంకొక అప్డేట్స్ చేయడానికి. అండ్ ఎందుకురా అంటే ఫర్ కన్సిస్టెన్సీ, టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ. ఇంకెందుకు? టు ప్రొవైడ్ డాక్యుమెంట్స్ ఫర్ అదర్స్ హూ మే యూ నీడ్ టు యూస్ ఆర్ ఎక్స్టెండ్ యువర్ నాలెడ్జ్ బేస్. బై ఫాలోయింగ్ దీస్ స్టెప్స్ యూ కెన్ ఎఫెక్టివ్లీ క్యాప్చర్ అండ్ రిప్రజెంట్ నాలెడ్జ్ బై ఆర్డిఎఫ్. అది. ఓకే. XML technologies. XML technologies ఏంది? XML technologies encompass a variety type of tools, standards, specifications that leverage XML for data representation, interchange and processing. ఏం లేదు బ్రో, నీకు XMLలో కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అవి ఏంది? ఏం చేస్తాయిరా అంటే టెక్నాలజీస్ ఎంకంపాస్ అంటే ఏం చేస్తాయి? తీసుకుంటాయి. అప్పుడు తీసుకొని ఏం చేస్తారా అంటే వెరైటీ ఆఫ్ టూల్స్ కానీ, స్టాండర్డ్స్ కానీ, లేకపోతే స్పెసిఫికేషన్స్ దట్ లెవరేజ్ XML డేటా ఫర్ రిప్రజెంటేషన్, ఇంటర్చేంజ్ అండ్ ప్రాసెసింగ్. సింపుల్గా చెప్తా బ్రో, నీకు కొన్ని స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? నీకు డేటాను రిప్రజెంట్ చేస్తాయి, ఇంటర్చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, డేటాను ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతాయి. ఆ అన్నిటినీ నువ్వు ఎన్కంపాస్ చేయడానికి అంటే వాడుకోవడానికి, తెలుసుకోవడానికి అంటే ఏంది, నువ్వు దాన్ని అన్నిటినీ నోట్లో అంటే నీ బుర్రలో పెట్టుకోవడానికి కొన్ని టెక్నాలజీస్ వాడతావు. అవేంది? ఓకే. XML హ్యాస్ బీన్ వైడ్లీ అడాప్టెడ్ బై స్ట్రక్చరింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ డేటా ఇన్ అ మెషిన్ రీడబుల్ ఫార్మాట్. ఇది మనకు తెలుసు. నెక్స్ట్, కీ XML టెక్నాలజీస్ ఏంది? ఈ టెక్నాలజీస్ దేనికి పనికొస్తాయిరా అంటే దేనికి పనికొస్తాయి? టు రిప్రజెంట్ డేటా, ఇంటర్చేంజింగ్ ఆఫ్ డేటా, ప్రాసెసింగ్ ఆఫ్ డేటా. ఓకే. ఈ XML ఫస్ట్ XML ఏంది? XML అంటే ఏంది? ఎక్స్ట్రా మార్కప్ లాంగ్వేజ్ ఫర్ స్ట్రక్చర్డ్ డేటా రిప్రజెంటేషన్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ అండ్ మెషిన్ రీడబుల్ డేటా సిమిలర్ టు HTML బట్ మోర్ ఫ్లెక్సిబుల్. మనకు తెలిసి ఆల్రెడీ. DDT అంటే ఏంది? DTD అంటే ఏంది? డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్. డిఫైన్స్ ద స్ట్రక్చర్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ XML డాక్యుమెంట్. XML డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ని, ఎలిమెంట్స్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఏం స్పెసిఫై చేస్తుంది? అలౌడ్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ అమంగ్ దెమ్. ఇట్ స్పెసిఫైడ్ ద అలౌడ్ నువ్వు ఏమేమి ఎలిమెంట్స్ని, అట్రిబ్యూట్స్ని అలౌ చేస్తావు. ఓకేనా. ఏమేమి రిలేషన్షిప్స్ని అలౌ చేస్తావు వాటిని స్పెసిఫై చేస్తుంది. ఓకేనా. డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అంటే. నెక్స్ట్, యూస్డ్ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ XML డాక్యుమెంట్స్. ఓకే. XML డాక్యుమెంట్స్ని నువ్వు వ్యాలిడేట్ చేయడానికి, పర్ఫెక్ట్ ఇది ఓకే స్టాంప్ వేయడానికి నువ్వు DDT వాడతావు. నెక్స్ట్, XML స్కీమా అంటే ఏంది? ఇట్ ఈజ్ XML బేస్డ్ ఆల్టర్నేటివ్ టు DDT. ఇదేంద్రా అంటే ఇది XML బేస్డ్ ఆల్టర్నేటివ్ ఫర్ DTD. ఓకే. ఇది ఇట్ డిఫైన్స్ ద స్ట్రక్చర్, డేటా టైప్స్ అండ్ కన్స్ట్రెయింట్స్ ఇన్ అ డాక్యుమెంట్. నువ్వు స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్యుమెంట్ అందులో ఉన్న డేటా టైప్స్, కన్స్ట్రెయింట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని డిఫైన్ చేస్తుంది. మోర్ పవర్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్ దెన్ DTD. మోర్ పవర్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్ దెన్ DTD. నెక్స్ట్, ఎక్స్ప్రెసివ్స్. అది నేనేం రాసిన నాకే తెలుస్తలేదు, సారీ. ఎక్స్ప్రెసివ్ ఇది. ఓకేనా. మోర్ పవర్ఫుల్ అండ్ ఎక్స్ప్రెసివ్
ఎక్స్ప్రెస్ ఎక్కువ చేస్తుంది. ఓకే, దెన్ డిడిటి. ఓకే, అలో బెటర్ డేటా వ్యాలిడేషన్. డేటాని నువ్వు ఇంకా డిటిడి కంటే మంచిగా వ్యాలిడేట్ చేద్దాం, ఓకే ఇది పర్ఫెక్ట్ అని రాజమౌళి స్టాంప్ వేయడానికి నీకు కావాలంటే XML స్కీమా. ఓకే, నెక్స్ట్ XSL, ఎక్స్టెన్సిబుల్ స్టైల్ షీట్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ స్టైల్ షీట్ లాంగ్వేజ్ అంటే ఇట్ హ్యాస్ 2 మెయిన్ కాంపోనెంట్స్. ఆ 2 మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే XSLT, XPath. XSLT అంటే ట్రాన్స్ఫార్మ్స్ XML ఇంటూ HTML టెక్స్ట్ ఆర్ అనదర్ XML ఫార్మాట్, అంతే. XPath ఏం చేస్తుంది, సెలెక్ట్స్ అండ్ నావిగేట్స్ XML నోట్స్. ఓకేనా, వీటి గురించి ఇంకా డీటెయిల్ అవుతుంది, తర్వాత చూద్దాం. ఎక్స్క్వైరీ ఏం చేస్తుంది, క్వైరీ ఫంక్షనల్ లేయర్ లాంగ్వేజ్ ఫర్ XML, అలౌస్ కాంప్లెక్స్ క్వైరీస్ ఆన్ XML డేటా. ఇట్ అలౌస్ కాంప్లెక్స్ క్వైరీస్ ఆన్ XML డేటా. ఇట్ అలౌస్ ట్రాన్స్ఫర్మేషన్స్ లైక్ SQL ఫర్ XML యూస్డ్ ఫర్ సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ XML డాక్యుమెంట్స్. నువ్వు XML డాక్యుమెంట్స్లో సర్చింగ్ ఫిల్టరింగ్ చేయాలనుకుంటే నువ్వు ఎక్స్క్వైరీ వాడుకుంటావు. ఓకేనా, నెక్స్ట్ సోప్, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. తెలిసింది మనకి, ప్రోటోకాల్ ఫర్ ఎక్స్చేంజింగ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెబ్ సర్వీసెస్. యూజెస్ ఏంది దీనికంటే XML ఫర్ మెసేజ్ ఫార్మాట్, స్టాండర్డైజ్ మెసేజింగ్ రూల్స్, వీటికి నువ్వు సోప్ వాడుతావు. నెక్స్ట్ సోప్ సపోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కమ్యూనికేషన్, తెలుసు. WSDL అంటే వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, ఇది కూడా తెలుసు మనకి. XML బేస్డ్ లాంగ్వేజ్ ఫర్ డిస్క్రైబింగ్ వెబ్ సర్వీసెస్. ఇదేం స్పెసిఫై చేస్తుంది, సర్వీస్ ఆపరేషన్స్, మెసేజ్ ఫార్మాట్స్, యాక్సెస్ డీటెయిల్స్, ఇవన్నిటిని స్పెసిఫై చేస్తుంది. హెల్ప్స్ అప్లికేషన్స్ అండర్స్టాండ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ వెబ్ సర్వీస్. ఒక వెబ్ సర్వీస్తో ఎట్లా ఇంటరాక్ట్ కావాలని అప్లికేషన్స్కి హెల్ప్ చేసి అండర్స్టాండ్ చేయించేది WSDL, ఎందుకంటే డిస్క్రైబుల్ లాంగ్వేజ్ అది. ఓకేనా, నెక్స్ట్ RSS అండ్ ఆటమ్ అంటే ఏంది, XML బేస్డ్ ఫార్మాట్స్ ఫర్ వెబ్ కంటెంట్ సిండికేషన్. ఇది ఏంటంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఇట్ ఈస్ XML బేస్డ్ ఫార్మాట్ ఫర్ వెబ్ కంటెంట్ సిండికేషన్. అంటే ఏంది వెబ్ కంటెంట్ సిండికేషన్ అంటే ఏంటంటే రీపబ్లిషింగ్ యువర్ ఒరిజినల్ కంటెంట్ లైక్ బ్లాగ్స్, ఆర్టికల్స్ ఎట్సెట్రా, ఇట్లాంటి వాటికి నువ్వు XML బేస్డ్ ఫార్మాట్గా నువ్వు వీటిని యూజ్ చేస్తావు. RSS అండ్ ఆటమ్ యూజ్డ్ ఇన్ ఎలా యూజ్ చేస్తావు, న్యూస్ ఫీడ్స్, బ్లాగ్స్, పాడ్కాస్ట్లో యూజ్ చేస్తావు. ఇట్ ఈస్ స్టాండర్డ్ వే టు డిస్ట్రిబ్యూట్ అండ్ కన్జ్యూమ్ కంటెంట్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ల నుంచి నువ్వు కంటెంట్ని కన్జ్యూమ్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడతావు. నెక్స్ట్ XML నేమ్ స్పేస్ ఏంది, ప్రివెంట్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ XML. నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ని ప్రివెంట్ చేస్తా అనమాట. నెక్స్ట్ అలో మిక్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ వొకాబులరీస్. నీకు వేరియస్ ఒక డిఫరెంట్ వొకాబులరీస్ నుంచి ఎలిమెంట్స్ మిక్స్ కాకుండా మిక్స్ అవ్వడానికి అలో చేస్తుంది. నెక్స్ట్ యూస్ URIs టు డిఫైన్ యూనిక్ ఐడెంటిఫైయర్స్ ఫర్ ఈచ్ నేమ్ స్పేస్. ఏం లేదు బ్రో, URIsని వాడుతుంది. ఎందుకు, యూనిక్ ఐడెంటిఫైయర్స్ ఫ్రమ్ ఈచ్ నేమ్ స్పేస్. ప్రతి ఒక్క నేమ్ స్పేస్కి ఈచ్ యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఉండాలి. దీనికి A ఉండాలి, దీనికి B ఉండాలి, దీనికి C ఉండాలి. ఓకేనా, ఇంకా ఏ ఉండద్దు. అట్లా ఉండేటట్టు ఇది చూసుకుంటుంది, డిఫైన్ చేసుకుంటుంది. అందుకని URI వాడుతుంది కూడా. నెక్స్ట్ టాపిక్ XPath అంటే ఏంటి, XML లాంగ్వేజ్ పాత్. ఓకేనా, పాత్ లాంగ్వేజ్ అంటే ఏంది, XPath ఈజ్ అ క్వెరీ లాంగ్వేజ్ దట్ ఈస్ యూస్డ్ టు నావిగేట్, సెలెక్ట్ అండ్ యాక్సెస్ స్పెసిఫిక్ నోడ్స్ ఎలిమెంట్స్ ఇన్ అన్ XML డాక్యుమెంట్. ఒక XML డాక్యుమెంట్లా నువ్వు స్పెసిఫిక్ నోడ్స్ని యాక్సెస్ చేద్దామనుకున్నా, దాన్ని నావిగేట్ చేద్దామనుకున్నా, ఏవో సెలెక్ట్ చేద్దామనుకున్నా. అంటే ఏంది, ఇప్పుడు ఒక డాక్యుమెంట్లో ఉన్న ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ని నువ్వు చూద్దాం, ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ చదువుదాం, లేకపోతే ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ సెలెక్ట్ చేద్దాం, ఇవన్నీ చేయాలని నువ్వు XPath యూజ్ చేస్తావు. డిజైన్ బై W3C 1999, కామన్లీ యూజ్డ్ విత్ XSLT, XQuery అండ్ XML స్కీమా. ఓకే, సింటాక్స్ ఏంది, XPath ఈక్వల్స్ టు ఇవి రెండు, ట్యాగ్ నేమ్ @attribute ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. చూద్దాం ఇన్ డీప్. కీ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఏంది, ఏం లేదు బ్రో. ఫస్ట్ నోడ్ సెలెక్షన్ అవుతుంది. సెలెక్ట్ ఎలిమెంట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ యూజింగ్ లొకేషన్ పాత్స్ని యూజ్ చేసుకో, నువ్వు ఎలిమెంట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ని సెలెక్ట్ చేసుకో. అందులో ఏం చేస్తావు, నువ్వు ట్రీ స్ట్రక్చర్ ద్వారా, XML ట్రీ స్ట్రక్చర్ ద్వారా నువ్వు నావిగేట్ కూడా చేయొచ్చు. అది నోడ్ సెలెక్షన్. నెక్స్ట్ లొకేషన్ పాత్స్ ఏందిరా అంటే, యూజింగ్ లొకేషన్ పాత్స్ అన్నావు కదా, ఇప్పుడు లొకేషన్ పాత్స్ వచ్చింది. లొకేషన్ పాత్స్ ఏంది, ఈ సింబల్ యూజ్ చేయాలి. ఈ సింబల్ టు క్రియేట్ స్టెప్ బై స్టెప్ పాత్. ఆ సింబల్ క్రియేట్ చేస్తే ఏందిరా అంటే, నువ్వు స్టెప్ బై స్టెప్ పాత్ క్రియేట్ చేయడానికి వాడుతావు ఈ సింబల్ని. ఈచ్ స్టెప్ క్యాన్ బి అ నోడ్ టెస్ట్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్. నోడ్ టెస్ట్ అని ఉండొచ్చు, యాక్సెస్ స్పెసిఫైయర్ అని ఉండొచ్చు. ఈ స్టెప్ ఇలా. ఓకేనా, టు స్పెసిఫై ద డైరెక్షన్. యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే డైరెక్షన్ స్పెసిఫై చేయడానికి. నోడ్ టెస్ట్ అంటే ఏంది, మ్యాచ్ స్పెసిఫిక్ నోడ్ టైప్స్ మ్యాచ్ చేస్తాం అనమాట. దాన్ని నోడ్ టెస్ట్ అంటారు. లైక్ బుక్, ప్రైజ్, టెక్స్ట్, ఇవన్నీ ఒకటే దాని కిందకి వస్తాయి, బుక్స్ కిందకి వస్తాయి. అదే ఒకవేళ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయనుకో, ఓకేనా, అప్పుడు నువ్వేం చేస్తావు, పేపర్ అని ఉంది, అది న్యూస్ పేపర్ కిందకి వస్తుంది, బుక్ కిందకి వస్తుంది, ఇట్లా మల్టిపుల్ కిందకి వచ్చే వాటిని నువ్వు దీంతో డిఫైన్ చేస్తావు. ఓకే,
నెక్స్ట్ యాక్సెస్ అంటే డిఫైన్ రిలేషన్షిప్స్ బిట్వీన్ నోడ్స్. రెండు నోడ్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని డిఫైన్ చేయడానికి యాక్సెస్ వాడతావు. కామన్ యాక్సెస్ చైల్డ్, పేరెంట్, యాన్సెస్టర్, డిసెండెంట్, సెల్ఫ్ ఫాలోయింగ్, ప్రిసీడింగ్, సెల్ఫ్ ఫాలోయింగ్, ప్రిసీడింగ్ అట్లా. నెక్స్ట్ ప్రెడికేట్స్ అంటే ఏంది? ఫిల్టర్ నోట్స్ యూజింగ్ కండిషన్స్ ఇన్ ఈ బ్రాకెట్లో నీ కండిషన్స్ వాడతాం. ఎగ్జాంపుల్ చూపిస్తా. బుక్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ 50, ఇది కండిషన్, సో దీన్ని ప్రెడికేట్ అంటాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంది? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఫర్ స్ట్రింగ్ ఆపరేషన్స్ కంటైన్స్ మ్యాథ్, సమ్, కౌంట్, డేట్, టైమ్ ఆపరేషన్స్, వీటికి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఇవి ఉన్నాయి చూడు. ఓకే, నేమ్ స్పేస్ హ్యాండ్లింగ్ అంటే ఏంది? సపోర్ట్స్ XML నేమ్ స్పేసెస్ యూజింగ్ ప్రిఫిక్సెస్ని యూజ్ చేసుకొని నువ్వు XML నేమ్ స్పేస్ని సపోర్ట్ చేసుకుంటావు. అది నేమ్ స్పేస్ హ్యాండ్లింగ్ అంటే ఏంది? యూస్ఫుల్ వెన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ మల్టిపుల్ వొకాబులరీస్ ఆర్ మిక్స్. మల్టిపుల్ వొకాబులరీస్ ఉన్నాయి అంటే ఏంది? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంది. నీకు అవన్నీ కలిపి ఒకటే దగ్గర తుకడాలు చేసి ఇచ్చిందనుకో, అప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? ఈ నేమ్ స్పేస్ హ్యాండ్లింగ్ని వాడగలుగుతావు. ఓకేనా? యూస్ఫుల్ వెన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ మల్టిపుల్ వొకాబులరీస్ ఆర్ మిక్స్డ్. నెక్స్ట్ కంటెక్చువల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే అంటే బేసిక్గా XPath ఎక్స్ప్రెషన్స్ రన్ రిలేటివ్ టు అ కాంటెక్చువల్ నోడ్. అంటే ఏంది కాంటెక్చువల్ నోడ్ అంటే? మెయిన్ నోడ్ అన్నట్టు. దానికి నీకు ఎక్స్ప్రెషన్స్ని రిలేటివ్గా రన్ చేయాలి, దానికి తగ్గట్టు ఫ్లెక్సిబుల్ టార్గెట్ నోడ్స్ క్వెరీస్ కావాలి. ఓకేనా? అంటే ఏంది? నీకు నోడ్ క్వెరీస్ అంటే ఏంది? దీనికి తగ్గట్టు ఏమైనా క్వెరీస్ ఉన్నాయనుకో మెయిన్ క్లాస్కి, ఒకవేళ ఏమైనా ఎక్స్ప్రెషన్స్ కావాలనుకో వాటిని రిలేటివ్గా రన్ చేయొచ్చును, వాటిని ఏం చేయొచ్చు? టార్గెట్ చేయొచ్చు. ఇవన్నీ చేయడానికి నీ కంటెక్చువల్ ఎవాల్యుయేషన్ వస్తుంది. అంటే బేసిక్గా నువ్వు ఎవాల్యుయేట్ చేస్తున్నావు కంటెక్చువల్ నోట్స్ని. అది ఓకే. XSL నెక్స్ట్ టాపిక్. XSL అంటే ఏంది? ఎక్స్టెన్సిబుల్ స్టైల్ షీట్ లాంగ్వేజ్. దీని డెఫినేషన్ ఏంది? ఫ్యామిలీ ఆఫ్ XML బేస్డ్ లాంగ్వేజ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ స్టైలింగ్ XML. ట్రాన్స్ఫార్మింగ్ అండ్ స్టైలింగ్, ఒక XML డాక్యుమెంట్ని నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా, స్టైల్ చేయాలన్నా నువ్వు XSL వాడతావు. ఓకేనా? దీని కాంపోనెంట్స్ ఏంటంటే XSLT, XPath, XSLFO. XSLT ఏంది? ట్రాన్స్ఫర్మేషన్స్ కన్వర్ట్స్ XML టు HTML ఆర్ టెక్స్ట్ బేస్డ్ ఫార్మాట్స్. XPath అంటే ఏంది? నావిగేట్ అండ్ సెలెక్ట్ XML నోట్స్. XSLFO అంటే ఏంది? ఫార్మాటింగ్ ఆబ్జెక్ట్ డిస్క్రైబ్ పేజ్ లేఅవుట్ని డిస్క్రైబ్ చేస్తుంది. దీని పర్పస్ ఏంది? XSL పర్పస్ ఏంది? సపరేట్ కంటెంట్ ఫ్రమ్ ప్రజెంటేషన్. నీకు కంటెంట్ని ప్రజెంటేషన్ని సపరేట్ చేస్తుంది. సపరేట్ చేసి దేనికి తగ్గట్టు దానికి వాడతాయి అనమాట ఈ కాంపోనెంట్స్తోని. నెక్స్ట్ యూస్ కేసెస్. జనరేటింగ్ వెబ్ పేజెస్, జనరేట్ PDF రిపోర్ట్స్, ప్రింట్అవుట్స్ చేయడానికి, ప్రింటింగ్ డాక్యుమెంట్స్, ఇవన్నిటికీ నువ్వు వాడతావు XSL. స్టాండర్డ్స్ ఏంది? W3C రికమెండేషన్ స్ట్రక్చర్, లేకపోతే XML టూల్స్ అన్నిటినీ వాడుతుంది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. XSLT అంటే XSL ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫార్మ్స్ వన్ XML డాక్యుమెంట్ ఇంటూ అనదర్ XML, HTML ఆర్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఇది ఏం వాడుతుంది? టెంప్లెట్స్ని, XPathని వాడుతుంది. టెంప్లెట్ అంటే ఏంది? మ్యాచ్ ఎలిమెంట్స్ బై నేమ్ ఆర్ ప్యాటర్న్. XPath ఏంది? సెలెక్ట్స్ డేటా ఫర్ అవుట్పుట్. ఓకేనా? ఇట్ కెన్ పర్ఫార్మ్ నోడ్ సెలెక్షన్ పర్ఫార్మ్ చేయగలుగుతుంది. కండిషనల్ లాజిక్, ఇఫ్ దెన్ ఒక కండిషన్ ఇచ్చి దానికి లాజిక్ కన్వర్టుకోవడానికి. నెక్స్ట్ ఇటరేషన్స్కి వచ్చినప్పుడు, లేకపోతే డైనమిక్ స్ట్రక్చర్ జనరేషన్. నీకు ఒక స్ట్రక్చర్ కావాలి, అది ఒకటే దగ్గర కాకుండా 2-3 వాటిలలో వాడేటట్టు ఒక స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్ని జనరేట్ చేయడానికి కూడా నువ్వు వాడుతావు XSLT. కామన్లీ యూజ్డ్ ఇన్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అండ్ రెండరింగ్. ఒక డాక్యుమెంట్ని ప్రాసెస్ చేయడానికి, రెండర్ చేయడానికి వాడుతావు. XSLFO అంటే ఏంది? XSL ఫార్మాటింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంద్రా అంటే ఇది? ఇట్ ఈస్ యూస్డ్ టు డిఫైన్ ద లేఅవుట్ అండ్ అపియరెన్స్ ఆఫ్ XML డాక్యుమెంట్స్. ఒక డాక్యుమెంట్స్ ఎట్లుంటుంది, దాని అపియరెన్స్, దాని లేఅవుట్, ఇవన్నిటిని చూస్తుంది డిఫైన్ చేయడానికి. స్పెసిఫైస్ పేజ్ ఫార్మాటింగ్, మార్జిన్స్, హెడర్స్, ఫుటర్స్, ఫండ్స్, అలైన్మెంట్స్, ఇవన్నిటిని స్పెసిఫై చేయడానికి వాడతాం. ప్రొడ్యూసర్స్ అవుట్పుట్స్ లైక్ PDF, పోస్ట్ స్క్రిప్ట్ ఫర్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్. నువ్వు ఒక ప్రింటింగ్ చేయాలన్నా, పబ్లిష్ చేయాలన్నా కొన్ని PDFస్ని అని, పోస్ట్ స్క్రిప్ట్స్ అని, వాటిని ప్రొడ్యూస్ అవుట్పుట్ లాగా పంపించడానికి XSL వాడతాం. నెక్స్ట్ వర్క్స్ విత్ XSLT టు ప్రొడ్యూస్ ఫైనల్ ఫార్మాట్ డాక్యుమెంట్. XSLT ఇది, ఇవి రెండు కలిసి నీకు ఫైనల్ ఫార్మాటెడ్ డాక్యుమెంట్స్ వస్తాయి, లేకపోతే రావు. ఐడియల్ ఫర్ ప్రొఫెషనల్ డాక్యుమెంట్ జనరేషన్. ఓకే. నెక్స్ట్ XQuery అంటే ఏంది? ఇట్ ఈస్ అ XQuery లాంగ్వేజ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ అండ్ మ్యానిపులేటింగ్ డేటా XML డేటా. ఏం లేదు బ్రో, నీకు XML డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ మ్యానిపులేట్ చేయడానికి ఒక క్వెరీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ క్వెరీ లాంగ్వేజ్ XQuery. ఓకేనా? ఇట్ వర్క్స్ లైక్ SQL బట్ ఫర్ XML డేటాబేసెస్ అండ్ డాక్యుమెంట్స్. అది SQL లాగానే పనిచేస్తుంది. SQL చదువుకున్నాం కదా, అది అట్లే పనిచేస్తుంది, కాకపోతే ఓన్లీ ఫర్ XML డేటాబేసెస్కి, XML డాక్యుమెంట్స్కి పనికొస్తుంది. నెక్స్ట్ సపోర్ట్స్ ఫ్లవర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది? ఫర్ లెట్, వేర్, ఆర్డర్, బై అండ్ రిటర్న్. దీని ఫుల్ ఫామ్
అట్లాంటి ఎక్స్ప్రెషన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇదేందో నాకు కూడా తెలియదు, ఏదో ఫుల్ ఫామ్ రాసిన, నువ్వు తెలిస్తే చూసుకో ఓపిక ఉంటే. ఫంక్షన్స్ అండ్ ఎక్స్పార్ట్స్ ఇంటిగ్రేషన్, ఓకేనా. ఫంక్షన్స్ని, ఎక్స్పార్ట్స్ ఇంటిగ్రేషన్ని, ఫ్లవర్ ఎక్స్ప్రెషన్స్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎనేబుల్స్ డేటా ట్రాన్స్ఫర్మేషన్, ఫిల్టరింగ్, సార్టింగ్, అగ్రిగేషన్. ఇప్పుడు నువ్వు ఒక డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి, సార్ట్ చేయడానికి, అగ్రిగేషన్ అంటే కలెక్ట్ చేయడానికి, వీటన్నిటికీ నువ్వు ఎక్స్క్వెరీ అనేది వాడచ్చు. యూజ్డ్ ఇన్ డేటా డ్రివెన్ వెబ్ అప్లికేషన్స్, కంటెంట్ మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్. నువ్వు ఒక రిపోర్టింగ్ సిస్టమ్స్లో కానీ, లేకపోతే కంటెంట్ని మేనేజ్ చేసుకునే సిస్టమ్స్ కానీ, కొన్ని వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో నువ్వు డేటా డ్రివెన్ వెబ్ అప్లికేషన్స్ అంటే డేటా మీదే నడుస్తాయి వెబ్ అప్లికేషన్ మొత్తం. అందులో వాటన్నిటిలో నువ్వు ఎక్స్క్వెరీస్ వాడుతావు. ఎక్స్లింక్ అంటే ఏంది? XML లింకింగ్ లాంగ్వేజ్. ఎక్స్లింక్ ఎనేబుల్స్ హైపర్ లింకింగ్ విత్ ఇన్ అండ్ అక్రాస్ XML డాక్యుమెంట్స్. అక్రాస్ XML డాక్యుమెంట్స్ను హైపర్ లింకింగ్ చేయడానికి XML వాడుతావు, ఎక్స్లింక్ వాడుతావు. హైపర్ లింకింగ్ అంటే ఏందని అడుగుతావు. హైపర్ లింకింగ్ అంటే ఏం లేదు, ఒక లింక్ ఉంటుంది, అది కొడితే నేను ఒక దగ్గర తీసుకెళ్తా చూడు, దాన్ని హైపర్ లింకింగ్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ సపోర్ట్స్. ఇట్ సపోర్ట్స్ ఏంటిది? సింపుల్ లింక్స్ని సపోర్ట్ చేస్తుంది, లైక్ HTML యాంకర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టెండెడ్ లింక్స్ లైక్ మల్టీ టార్గెట్ ఆర్ మల్టీ రీసోర్స్ లింక్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇట్ యూజెస్ అట్రిబ్యూట్స్ లైక్ ఈ అట్రిబ్యూట్స్ చూసుకో, గుర్తుంచుకో. HRF, టైప్, రోల్, ఈ 3 అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుంటుంది, ఓకేనా. సింపుల్ లింక్స్, ఎక్స్టెండెడ్ లింక్స్ సపోర్ట్ చేస్తుంది, చెప్పింది ఆల్రెడీ. వర్క్స్ విత్ ఇన్లైన్ రిసోర్సెస్. ఇన్లైన్ రిసోర్సెస్ అంటే ఏంది? రిసోర్సెస్ దట్ ఆర్ ఎంబెడెడ్ విత్ ఇన్ ద కోడ్లో ఉండే రిసోర్సెస్ని వర్క్ చేస్తుంది. ఇంకా అవుట్ ఆఫ్ లైన్ అంటే ఏంది? ఎక్స్టర్నల్గా ఉండే సపరేట్గా స్టోర్ చేసే కోడ్స్ కూడా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఆఫెన్ పేర్డ్ విత్ ఎక్స్ పాయింటర్ ఫర్ ప్రిసైజ్ లింక్ టార్గెట్స్. ఇదేంద్రా అంటే ఎక్స్ పాయింటర్తో నేను పేర్ చేస్తావు. ఎందుకు? నీకు ప్రిసైజ్ టార్గెట్స్ రావడానికి పేర్ చేస్తావు, ఓకేనా. ఎక్స్ పాయింటర్ అంటే XML పాయింటర్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్ టు పాయింట్ టు స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ అన్ XML డాక్యుమెంట్. ఒక స్పెసిఫిక్ పార్ట్స్ కావాలనుకో, నీకు XML డాక్యుమెంట్ ఉంది, ఇప్పుడు ఈ పేజ్ ఉంది, ఈ పేజ్లో నాకు ఎలిమెంటే కావాలి, ఇట్లా పాయింట్ చేయడానికి ఏం వాడతారు? ఎక్స్ పాయింటర్ వాడతారు. ఇట్ యూజెస్ స్కీమ్స్ లైక్ ఎలిమెంట్ వాడతావు, ID వాడతావు, రేంజ్ వాడతావు, ఇట్లాంటివన్నీ వాడతాం. ఇవి దేనికి వాడతాం రా అంటే ఫర్ ఎలిమెంట్స్ వాడతాం. ID ఫర్ స్పెసిఫిక్ IDs. రేంజ్ దేనికి వాడతాం అంటే కంటెంట్ రేంజ్ స్పెసిఫై చేయడానికి. నెక్స్ట్ ఎక్స్టెన్స్ XPath టు నావిగేట్ అండ్ లొకేట్ ఎగ్జాక్ట్ నోట్స్ ను నావిగేట్ చేయడానికి, లొకేట్ చేయడానికి XPath వాడతావు. నెక్స్ట్ కామన్లీ యూజ్డ్ విత్ XLink ఫర్ అడ్వాన్స్డ్ లింకింగ్ స్ట్రక్చర్స్ని నువ్వు లింక్ చేయడానికి XML అండ్ ఎక్స్ పాయింటర్ అండ్ XLink వాడుతావు. ఎందుకురా అంటే అడ్వాన్స్ లింకింగ్ స్ట్రక్చర్స్ని కనుక్కోవడానికి, చూడడానికి XLink అండ్ ఎక్స్ పాయింటర్ రెండు కలిపి వాడతావు, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ ఇంక్లూడ్ అంటే ఇట్ అలౌస్ మర్జింగ్ ఆర్ ఇంక్లూడింగ్ వన్ XML డాక్యుమెంట్ విత్ అనదర్. ఒక XML డాక్యుమెంట్ని ఇంకో XML డాక్యుమెంట్తో మర్జ్ చేయడానికి ఎక్స్ ఇంక్లూడ్ వాడతావు. పేర్లోనే ఉంది ఇంక్లూడ్. ఇట్ ఇంక్లూడ్స్, ఓకే, యూజెస్ XI ఇంక్లూడ్ ట్యాగ్ విత్ అట్రిబ్యూట్స్ లైక్ href, పార్స్, పాయింటర్. ఇవన్నిటితోనూ ఇది వాడుతుంది అనమాట. నెక్స్ట్ సపోర్ట్స్. ఇదేం సపోర్ట్ చేస్తుంది? ఇంక్లూజన్ ఆఫ్ ఎంటైర్ డాక్యుమెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దెమ్. నువ్వు ఒక పార్ట్ ఆఫ్ అ డాక్యుమెంట్ అంటే నాకు ఇదే పారాగ్రాఫ్ కావాలి, లేకపోతే ఈ పేజ్ మొత్తం కావాలి, వీటన్నిటిని ఇంక్లూడ్ చేయడానికి ఇంక్లూడ్ వాడతావు. నెక్స్ట్ ఫాల్ బ్యాక్ మెకానిజమ్స్ ఇఫ్ ఇంక్లూజన్ ఫెయిల్స్. ఈ ఇంక్లూజన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అనుకో, దీనికి బ్యాకప్ ప్లాన్. ఈ బ్యాకప్ ప్లాన్ని నువ్వు ఉంచుకోవడం, అవి కూడా XMLతో ఇంక్లూడ్ ఉంటే అట్లాంటివి కూడా వస్తాయి, బ్యాకప్ ప్లాన్స్ కూడా ఉంటాయి నీకు, ఓకేనా. ప్రమోట్స్ మాడ్యులర్ అండ్ రీయూజబుల్ XML అంటే ఏంది? స్టాండర్డైజ్డ్ ఇంకా రీయూజబుల్ ఇవన్నీ XML ఇవన్నిటిని ప్రమోట్ చేస్తుంది. యూస్ఫుల్ ఇన్ కంటెంట్ మేనేజ్మెంట్ అండ్ డాక్యుమెంట్ కంపోజిషన్. కంటెంట్ మేనేజ్ చేయడానికి, డాక్యుమెంట్ ప్రాపర్గా ఇట్లా డాక్యుమెంట్ రాయడానికి, కంపోజ్ చేయడానికి కూడా నువ్వు వాడుకోవచ్చు ఎక్స్ ఇంక్లూడ్, ఓకే. నెక్స్ట్ XML బేస్ ఏంది? ఇట్ డిఫైన్స్ బేస్ URIs ఫర్ రిజాల్వింగ్ రిలేటివ్ లింక్స్ ఇన్ XMLలో ఉన్న రిలేటివ్ లింక్స్ని రిజాల్వ్ చేయడానికి కొన్ని URIs కావాలి, వాటిని డిఫైన్ చేయడానికి XML బేస్ వాడతాం. ఆ రిలేటివ్ లింక్స్ అంటే ఏంది? ఫస్ట్ రిలేటివ్ లింక్ ఇస్ అ హైపర్ లింక్ దట్ స్పెసిఫైస్ లొకేషన్ ఆఫ్ అ రిసోర్స్, అంతే, ఓకేనా. ఇట్ యూజెస్ ద XML బేస్. ఇది గుర్తుంచుకో, ఇది వాడుతుంది అనమాట, ఓకేనా. అట్రిబ్యూట్ సపోర్ట్స్ URI ఇన్హెరిటెన్స్ అక్రాస్ నెస్టెడ్ ఎలిమెంట్స్. URI ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది అక్రాస్ నెస్టెడ్ ఎలిమెంట్స్. నీకు నెస్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఒకదాని కిందికి ఇట్లా ఉంటాయి కదా నీకు XML వెబ్ దాంట్లో. అప్పుడు ఏమవుతుంది? వీటిలో URI ఇన్హెరిటెన్స్ ఉంటే అవన్నీ సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ యూస్ఫుల్ ఫర్ డాక్యుమెంట్స్ రిఫరెన్సింగ్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్. నీకేమైనా ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఈ పేజ్లో కాకుండా పేజ్ బయట ఏమన్నా ఉన్నాయి, ఆ పేజ్లో నీకు ఆ పేజ్లో నుంచి కావాలంటే నువ్వు ఆ డాక్యుమెంట్స్ రిఫరెన్స్ చేసింది అనుకో, వాటికి కూడా నువ్వు XML బేస్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఎన్షూర్స్ కన్సిస్టెంట్ లింక్ ఎవల్యూషన్ అక్రాస్ సిస్టమ్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఇది ఏం చేస్తుంది?
కన్సిస్టెంట్ లింక్ రెజల్యూషన్ అనేది వచ్చేటట్టు చూసుకుంటుంది సిస్టమ్స్ ప్లాట్ఫామ్స్ అక్రాస్ సిస్టమ్స్ అండ్ ప్లాట్ఫామ్స్. అసలు లింక్ రెజల్యూషన్ అంటే ఏంది? ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఆర్ మీనింగ్ ఆఫ్ అ లింక్. నువ్వు ఒక లింక్ యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏడికి వస్తుంది, లేకపోతే ఆ లింక్ మీనింగ్ ఏంది అది తెలుసుకునేది ఇది లింక్ రెజల్యూషన్. ఆ లింక్ రెజల్యూషన్ని కన్సిస్టెంట్గా ఎన్ష్యూర్ చేస్తుంది XML బేస్, అంటే దానికి క్లోజర్ ఇస్తుంది అనమాట. అది XHTML అంటే ఇది. ఇట్ కంబైన్స్ HTML విత్ XML సింటాక్స్ రూల్స్, రిక్వైర్స్ వెల్ ఫార్మ్డ్ స్ట్రిక్ట్ స్ట్రక్చర్ డాక్యుమెంట్స్, కంపాటబుల్ విత్ బోత్ బ్రౌజర్స్తో కంపాటబుల్ అండ్ XML టూల్స్తో కూడా కంపాటబుల్, ప్రమోట్స్ మాడ్యులర్ యాక్సెసిబుల్ అండ్ ఎక్స్టెన్సిబుల్ వెబ్ డిజైన్. ఒక యాక్సెసిబుల్గా ఉంటుంది వెబ్ డిజైన్. ఎక్స్టెన్సిబుల్ అంటే ఒక నుంచి ఒకదానికి ఎక్స్ట్రాగా నీకు ఏమైనా అవసరం వస్తే ఎక్స్టెన్సిబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీ ఫోన్ ఉంది, నీ ఫోన్ 2GB ర్యామ్ పని ఎక్స్టెండబుల్ టు 1TB అట్లా. ఓకేనా? ప్రమోట్స్ మాడ్యులర్ అంటే ఒక స్ట్రక్చర్డ్ వెబ్ డిజైన్ లాగా. ఓకే, దీని వర్షన్స్ ఏమున్నాయి? XHTML 1.0, 1.1, XHTML5. ఓకే, నెక్స్ట్ Xforms అంటే ఏంది? ఇట్ ఈస్ అన్ XML బేస్డ్ స్టాండర్డ్ ఫర్ బిల్డింగ్ వెబ్ ఫార్మ్స్. నీకు ఒక వెబ్ ఫామ్స్ని బిల్డ్ చేయాలంటే దానికి ఒక XML స్టాండర్డ్ ఫామ్ ఉంది, బేస్డ్ స్టాండర్డ్ ఉంది. అదేంద్రా అంటే Xformsని యూజ్ చేసుకొని నువ్వు వెబ్ ఫామ్స్ని బిల్డింగ్ చేస్తావు. ఇట్ ఫాలోస్ మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్కిటెక్చర్. మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్కిటెక్చర్ అనేది వాడుతుంది. ఇందులో ఏంద్రా అంటే మోడల్ అంటే ఏంది? బేసిక్గా నీకు అది మొత్తం ఆ రీసోర్స్ మొత్తం ఎట్లుంది, 3 ఉంటాయి. మోడల్ వ్యూ కంట్రోలర్. మోడల్ అంటే ఏంది? అది ఎట్లుంటుంది, అది ఇంటర్నల్ మొత్తం చూసుకుంటుంది. వ్యూవర్ అంటే వాడు అది చూసేటోడు. కంట్రోల్ అంటే ఏంటంటే మోడల్కి వ్యూవర్కి మధ్యలో ఉంటాడు. వీడు ఏం చేసుకుంటాడంటే ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ మొత్తం ప్రాసెస్ అన్నీ చూసుకుంటాడు. అది ఆ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతుంది. సపోర్ట్స్ డేటా బైండింగ్, వ్యాలిడేషన్ అండ్ రిచ్ ఫార్మ్ కంట్రోల్స్. డేటా బైండింగ్ అంటే ఏంది? రెండుకు లింక్ కావడం, అది సపోర్ట్ చేస్తుంది. డేటా వ్యాలిడేషన్ సపోర్ట్ చేస్తుంది. రిచ్ ఫార్మ్ కంట్రోల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. రిచ్ ఫార్మ్ కంట్రోల్స్ అంటే ఏంది? అలౌస్ ఎన్హాన్స్డ్ యూజర్ ఇంటరాక్షన్. ఈ రిచ్ ఫార్మ్ కంట్రోల్స్ ఏం చేస్తారా అంటే యూజర్ ఇంటరాక్షన్కి రిచ్గా ఉంటాయి. అంటే ఏంది? రిచ్ ఫార్మ్ కంట్రోల్స్. ఆ ఫామ్లో నువ్వు అన్నీ ప్రాపర్గా చేసుకోవచ్చు, నీ మొత్తం ఇవ్వచ్చు. అది ఓకే. అలౌస్ డిక్లరేటివ్ ఫార్మ్ డిజైన్ విత్ సపరేషన్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ బిహేవియర్. డిక్లరేటివ్ ఫామ్ డిజైన్ అంటే ఏంది బ్రో? డిక్లరేటివ్ ఫామ్ డిజైన్ అంటే ఏం లేదు, నువ్వు కంప్లీట్గా డిస్క్రైబ్ చేస్తావు ఆ ఫామ్ అనేది ఎట్లా ఉండాలి, నీకు ఏమేమి కావాలి, నేమ్, రూల్ నెంబర్, క్లాసు, సెక్షను, నీ ఆధార్ నెంబరు, ఇంటి అడ్రస్ అన్నీ అందులో అన్నీ కావాలి. అదే డిక్లరేటివ్ ఫామ్. నువ్వు ప్రాపర్గా డిస్క్రైబ్ చేయడం ఏమేమి కావాలో. నెక్స్ట్, ఇట్ ఈస్ యాక్సెసిబుల్, ఇంటర్నేషనల్, మోర్ పవర్ఫుల్ అని HTML ఫామ్స్. ఈ Xforms అనేవి ఏంద్రా అంటే అది యాక్సెసిబుల్, ఈజీలీ యాక్సెసిబుల్, ఇంటర్నేషనల్ అంటే ఒకటే దగ్గర కాకుండా నువ్వు ఎక్కడన్నా వాడచ్చు. ఓకేనా? అండ్ మోర్ పవర్ఫుల్ దాన్ HTML ఫామ్స్ కంటే మోర్ పవర్ఫుల్. ఓకే. ఎస్విజి అంటే ఏంది? స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్. స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ ఏంది? ఇట్ ఈస్ యూస్ టు డిఫైన్ వెక్టర్ గ్రాఫిక్స్ యూజింగ్ XML యూజ్ చేసుకొని నువ్వు వెక్టర్ గ్రాఫిక్స్ వాడతావు. వెక్టర్ గ్రాఫిక్స్ అంటే ఏంది? సర్క్యులర్, లైన్స్, పాత్స్, ఇవన్నీ వితౌట్ లూజింగ్ క్వాలిటీ. వితౌట్ లూజింగ్ క్వాలిటీ ఇవన్నీ నువ్వు స్కేల్ కూడా చేయొచ్చు ఎస్విజితో. ఓకేనా? స్కేల్ అంటే ఏంది? పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఫుల్లీ ఇంటరాక్టివ్ విత్ జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ వాడి నువ్వు ఫుల్లీ ఇంటరాక్టివ్ కూడా చేసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ యానిమేషన్, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్. ఈ 3 సపోర్ట్ చేస్తుంది. యాక్సెసిబిలిటీ త్రూ సెమాంటిక్ మార్కప్ త్రూ నువ్వు యాక్సెసిబుల్ కూడా చేసుకోవచ్చు. సెమాంటిక్ మార్కప్ అంటే ఏంది? యూజింగ్ HTML ఎలిమెంట్స్ టు డిఫైన్ మీనింగ్ అండ్ స్ట్రక్చర్. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి మీనింగ్, స్ట్రక్చర్ డిఫైన్ చేయడానికి నువ్వు HTML ఎలిమెంట్స్ వాడుకోవచ్చు. అదే సెమాంటిక్ మార్కప్. ఓకేనా? అది ఇలా చేయొచ్చు నువ్వు ఎస్విజిలా. యూజ్డ్ ఇన్ ఐకాన్స్, చార్ట్స్, UI అండ్ రెస్పాన్సివ్ డిజైన్కి, ఐకాన్స్ తయారు చేయడానికి, చార్ట్స్ తయారు చేయడానికి, ఇవన్నిటికి నువ్వు వాడుకుంటావు. ఓకేనా? దీంతో 3rd యూనిట్ అయిపోయింది. డన్.